అందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే నా ఛానల్ని చూస్తున్నందుకు. నా పేరు గంగారావు. ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చేశానండి. డిప్లొమా అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎస్బిటిటి, డిప్లొమా అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఏపీపీసీపీ ఫార్మ్స్. అందులో ఏపీపీసీపీ అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫార్మ్స్. ఇందులో 10 ఫార్మ్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ ఫార్మ్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఫార్మ్ 1 వాటర్ సెస్ అంటారండి. ఫార్మ్ 1 అంటే వాటర్ సెస్. వాటర్ ఇన్లెట్ సోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ చూపించాలండి. ఈ ఫార్మ్ 1లో వాటర్ సెస్లో వాటర్ ఇన్లెట్ సోర్సెస్ అన్నీ చూపించాలి. ఏమి ఇన్లెట్ ద్వారా ఏమి తీసుకుంటున్నాం, అది బోర్వెల్ నుంచా పైప్ లైన్ నుంచా తీసుకుంటున్నాము, ఇన్లెట్ రీడింగ్స్ అన్నీ చూపించాలండి. ఇన్లెట్ రీడింగ్స్, దాంతోపాటు అవుట్లెట్ ఎంత వెళ్తుంది, అవుట్లెట్ ఎంత వస్తుంది, ఇన్లెట్ ఎంత వస్తుంది, ఇనీషియల్ రీడింగ్, ఫైనల్ రీడింగ్, కుములేటివ్ ఎంత తీసుకున్నాం, ఎంత స్టాక్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని ఇందులో మనం వాటర్ సెస్ మనం సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అన్నది, బోర్వెల్ నుంచి తీసుకుంటున్నామా లేకపోతే పైప్ లైన్ నుంచి తీసుకుంటున్నాం అన్నది ఫ్లో మీటర్ ద్వారా కంపల్సరిగా తెలియజేయాలండి. అవి ఎక్కడెక్కడ తీసుకుంటున్నాం, ప్రొడక్షన్ బ్లాకులుగా, డొమెస్టిక్ పర్పసా, బాయిలరా, గార్డెనింగా, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకోవాలండి. అందులో మెన్షన్ చేయాలి. ప్రొడక్షన్ బ్లాకులు అయితే స్టాక్ ఉండిపోద్దండి, యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎఫ్లూయెంట్ రూపంలో బయటకు వచ్చేస్తారు మనకి. ఇంకా డొమెస్టిక్ వచ్చేసరికి అది మనకి వెనక రాదు, అది వేరే ప్రాసెస్లో బయటకు వస్తుంది. అది కూడా ఎఫ్లూయెంట్ రూపంలో తీసుకుంటాను. ఇంకా బాయిలర్ ఎవాపరేషన్ అయిపోతూ ఉంటుందండి. ఎవాపరేషన్ అయిపోయిన దానికి మనం కుములేటివ్ ఎంత తీసుకున్నాం, ఎంత స్టాక్ ఉంది, ఎంత తీసుకున్నాం అన్న డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా గార్డెనింగ్ అయితే వెనక రాదండి. గార్డెనింగ్ చేసినంత వాటర్ మనకి గార్డెనింగ్ రూపంలోనే ఉండిపోతుంది. గార్డెనింగ్ మొక్కలకి అట్లా చేసుకున్న దాంట్లో ఉండిపోతుందండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.